ఆ ఎమ్మెల్యేది ఆది నుంచి దూకుడు స్వభావమే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర కూడా ఆయన సొంతం. అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా ఆయన తీరు మారలేదు, ఆవేశం చల్లారలేదు. తన దూకుడు స్వభావంతో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆ మాజీ క్రికెటర్ తాజాగా ఒక ఎమ్మెల్యే మీదికి దూసుకెళ్లి మరోసారి వార్తలోకి ఎక్కారు. ఆయన చేసిన రచ్చను అధికార కాంగ్రెస్ తప్పుబడితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం అబ్బే అదేం లేదు, ఎమ్మెల్యే సంజయ్ ఇరిటేట్ చేయడం వల్లే ఇలా జరిగిందంటూ వెనకేసుకొస్తున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఈ మొత్తం వ్యవహారం మీద మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ కథనం చూపిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలంతా పండుగ వాతావరణం ఎంజాయ్ చేస్తున్న వేళ కాంగ్రెస్ పాలకులు తమ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం పెట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సంగతి సరే ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకు ధీటుగా స్పందించారు. ఇదే సమయంలో మైక్ తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన ప్రసంగం మొదలు పెట్టగానే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సంజయ్ పార్టీ మార్పు మీద నిలదీస్తూ నీదేం పార్టీ, నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని సంజయ్ బదులివ్వడంతో కౌశిక్ రెడ్డి మరింత రెచ్చిపోయి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పతాక స్థాయికి చేరింది. ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన ఇతర ఎమ్మెల్యేలు, పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకోబోయినా తగ్గేదే లేదన్నట్టు మాటల తూటాలు పేల్చారు. పరిస్థితి క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమావేశం నుండి బయటకు తీసుకొచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన డాక్టర్ సంజయ్ డబ్బులకు అమ్ముడుపోయాడని ఆరోపిస్తూ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అదే సమయంలో అధికారులకు, పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మీకు జీతాలు పెంచింది, వాహనాలు సమకూర్చింది, స్టేషన్లను 5 స్టార్ హోటల్లా తీర్చిదిద్దింది కేసీఆర్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. మరో 3 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు, అమ్ముడు పోయినోడు. మరి నిజంగా నువ్వు అంత బొగోను అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతాను అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనియమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పాడి కౌశిక్ రెడ్డికి అన్నవరసయ్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం గురించి
అంతా మాట్లాడుకుంటున్నారు. అధికారిక సమీక్షా సమావేశంలో పార్టీల ప్రస్తావన ఏంటని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే తమ్ముడు చేసిన ఘనకార్యానికి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద కరీంనగర్ పోలీసులు 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే పిఏ ఉన్నారు. కరీంనగర్లో జరిగిన ఈ పంచాయతీ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ దగ్గరకు చేరింది. రివ్యూ మీటింగ్లో పాడి కౌశిక్ రెడ్డి తనను తోసేసి బూతులు మాట్లాడారంటూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా గమనించి స్పందించాలి. అదేవిధంగా నాతోటి సభ్యులు కావచ్చు, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటున్నారు కావచ్చు సంజయ్ కుమార్ ఏదో అంటే బదనామవుతుంది. ఎట్ ద సేమ్ టైం అన్నప్పుడల్లా మేధావులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు, చాలామంది సీనియర్ నాయకులు, మొన్ననే ఒక సీనియర్ బీజేపీ నాయకులు కావచ్చు, ఒక మేధావి మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నాకు తెలియదు. వారే చాలా పెద్దవాళ్ళు, వారు సీనియర్ నాయకులు వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా మీడియా ద్వారా చూడడం జరిగింది. ఒక అత్యున్నత స్థానాల్లో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతో ఖండిస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డిని అడ్డు పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ సికండి రాజకీయాలు చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కౌశిక్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడాలనుకుంటే మొదట బీఆర్ఎస్ ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏదో దగ్గర అవుతుండ్రు, ప్రజలు దగ్గర అవుతుండ్రు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా, ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి ఇలా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ మొత్తం కూడా రసాబస వేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదంతం మనం అందరం చూసినాం. ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను, పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు. ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. అయితే కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ వివాదంలో పోలీసులు బలవంతంగా కౌశిక్ ను లాక్కెళ్లడాన్ని ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఏనాడూ ఇలాంటి ఘటనలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడన్న గంగుల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గొడవబెట్టి కొట్టిండా? కొట్టలే కదా, పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో కూడా జరిగినాయి. ఆయన అడిగిన దాన్ని కూడా మళ్ళీ సూటిగా అడుగుతున్నాడు. ఏ పార్టీని అడిగిండు? అప్పుడప్పుడు చెప్పలేదు నేను కాంగ్రెస్ పార్టీని సభ్యతించుకొని అప్పుడు కభ్యతించుకుంటా అని చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈరోజు ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 3 మంత్రులు ఉండి కూడా పోలీసులను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తావు? పోలీసు రాజ్యం చేస్తాను అనుకుంటున్నారా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో కూడా జరగలేదు. ఏ చట్టసభలో పోలీసులు చంద్ర కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేస్తే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకుపోతుంటే ఇంకా దాన్ని సమర్థించినది ఆయన మీ తోటి సహచర ఎమ్మెల్యేని కుదరకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టారు, తొక్కుర్రి అంటుండ్రు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది?
అయితే కరీంనగర్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చునన్న ఊహాగానాలు సోమవారం మధ్యాహ్నమే మొదలయ్యాయి. అందుకు తగ్గట్టే జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి ముప్పు రావచ్చనే అంచనాలు కూడా మొదలయ్యాయి. అదే జరిగితే అరెస్టును మించిన ట్విస్ట్ అవుతుంది.